ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఆఫీస్ లేట్ అవుతుంది, తొందరగా రా. వస్తున్నా కదా, ఎందుకు అలా విసుక్కుంటావు? ట్రాఫిక్ ఫుల్ గా ఉంటది. కొత్తగా పెళ్ళయింది, ఎదురు రావాలని తెలీదా నీకు? నేను ఇలాంటివన్నీ నమ్మనండి, నాకు ఇష్టం ఉండదండి. ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏం ఉత్సాహం అండి, పరిమాణ ఉత్సాహం. నమ్మకపోవడం ఏంటి? ఇప్పుడు నుండి అన్ని నమ్మాలి. కొత్తగా పెళ్ళయిందిగా, ఎదురు రావాలి. పో. తప్పదా అండి? తప్పదు, ఎదురు రాపో. ఈ కాలం అమ్మాయిలకి ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. ఛీ, వస్తున్నావా? వస్తున్నా, త్వరగా రా, లేట్ అవుతుంది. బాయ్. అవునండి, అప్పటి నుంచి చూస్తున్నా ఇదేదో మీ ఆయన చెప్పినప్పుడు ఎదురొచ్చుంటే ఈ గొడవే ఉండకపోను కదండి. అవునండి, అది పెద్ద స్టోరీలే అండి. చిన్నగా యూట్యూబ్ షార్ట్ లాగా చెప్పండి. అదేం లేదండి, మా నాన్నగారు చిన్నప్పుడు సరదాగా ఎదురు రమ్మన్నారు, నేను సరదాగా ఎదురు వెళ్ళా. మా నాన్నగారు ఏమో సరదాగా పైకి పోయాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏదో ఒకసారి అలాగ అయిపోద్దా అండి? అంటే సెకండ్ టైం మా బావతో నాకు ఎంగేజ్మెంట్ అయిందండి. మా బావ సరదాగా ఎదురు రమ్మన్నారండి, నేను కూడా సరదాగా ఎదురు వెళ్ళా. తను కూడా పైకి పోయాడండి. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే ఇప్పుడు వెళ్ళిన మీ హస్బెండ్ కూడా ఇంకేముందండి, తను కూడా మోయే మోయే. హలో, ఏమండి? ఎంతకి తెగించారా? తీసేరా, తీసేయి.